महाबाहो गुणकर्म विभागयोः गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते. మహాబాహువులున్న అర్జున, ఈ జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న గుణముల ఇంద్రియ గ్రాహ్య విషయం వస్తు రూపంలో యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు. ఇంతకు పూర్వం శ్లోకంలో ఏం చెప్పిందంటే, అహంకారం విమూఢాత్మ, అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు తామే కర్తలని అనుకుంటారు. ఈ శ్లోకం తత్వవిత్ సత్యమును ఎరిగిన వారు గల గురించి చెబుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్నవారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణత్వాన్ని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు. బదులుగా ప్రతి కార్యకలాపం కూడా 3 గుణముల కదలిక వలనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. ఈ రోజుకి ఇక్కడతో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.